సరే గందరగోళం ఏంటి? బ్రదర్ బ్రదర్ వర్షిని ఎలా చనిపోయింది ఏంటి కారణం ఎవరు నిజంగా వాళ్ళిద్దరే కారణమా? వాళ్ళిద్దరు కారణం అయితే ఎలా ఉండిపోతుంది? అసలు కేసు ఎప్పుడు క్లారిటీ వస్తుంది? ఎంత టైం అవుతుంది అంటారు? ఏదైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ పెండింగ్. సికింద్రాబాద్లో ప్రభుత్వ మహిళా కాలేజీలో ఒక 21 రోజుల క్రితం పీరియడ్స్ రావడంతో అటు అధ్యాపకులు ప్రశ్నించడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్తో ఒక విద్యార్థిని వర్షిని ప్రాణాలు కోల్పోయిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఆ కేసుకు సంబంధించి 21 రోజులైనా ఇప్పటికీ ఏం తేలలేదు, న్యాయం జరగలేదని బాధితులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి స్పాట్కి వచ్చారు సిఐ మనతో పాటు ఉన్నారు. వెంకటేష్ గారు మాట్లాడదాం. సార్ ఏంటండి గందరగోళం ఏంటి? ఎందుకు లేట్ అవుతుంది? ఏం జరిగింది? ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ పెండింగ్ ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక ఫర్దర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఏది ఉంటే అది యాక్షన్ తీసుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ పెండింగ్ ఉంది కనుక దాని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కనుక ఫర్దర్ యాక్షన్ అనేది ఆఫ్టర్ గెటింగ్ పిఎంఈ రిపోర్ట్ వీ విల్ టేక్ యాక్షన్ అది. సరే వెంకటేష్ గారు, ఇప్పుడు అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఇంత లేట్ 21 రోజులు లేట్ ఎందుకు అవుతుంది? ఏం కారణం ఏంటి? ఇప్పుడు సరైన మానకారణం తెలుసుకోవాలంటే డాక్టర్లు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపినాక ఆ ల్యాబొరేటరీలో రిపోర్ట్ ప్రకారం వాళ్ళు కూడా మెడికల్ మనకు పిఎంఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది కనుక ఎఫ్ఎస్ఎల్ పెండింగ్ ఉంది కనుక కొంచెం డిలే కావచ్చు. సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నం చేస్తాం తొందరగా తెప్పించడం కోసం. మాకు కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని కనుక మేము కూడా సాధ్యమైనంత వరకు త్వరగా తెప్పించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాం. ఈ రోజు ఏంటంటే బాధితులు గందరగోళం ఏంటి కాలేజీ దగ్గర? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడికి వచ్చారు. ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు దర్జాగా కాలేజీకి వస్తున్నారు, వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు డిపార్ట్మెంటల్ యాక్షన్ పై వాళ్ళు తీసుకుంటారు. ఫర్దర్ ఏదైనా కూడా వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ప్రకారం ఫాలో అవుతామని చెప్తున్నారు. డిపార్ట్మెంట్ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. సార్ ఫైనల్ గా నా ప్రశ్న, వర్షిని ఎలా చనిపోయింది ఏంటి కారణం ఎవరు? నిజంగా వాళ్ళిద్దరే కారణమా? వాళ్ళిద్దరు కారణం అయితే ఎలా ఉండిపోతుంది? అసలు కేసు ఎప్పుడు క్లారిటీ వస్తుంది? ఎంత టైం అవుతుంది అంటారు? ఏదైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ పెండింగ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసుకొని మనం యాక్షన్ తీసుకోవాలి. సో అది వచ్చేంతవరకు వెయిట్ చేయవచ్చు. రైట్. ఈ ఘటనకు సంబంధించి పిఎం రిపోర్ట్ ఇంకా ఆలస్యం అయింది కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వస్తుంది అంటున్నారు సిఐ వెంకటేష్ గారు. శేష యూపీ దేశం, సికింద్రాబాద్.